తెరవబడతాయి. So tell the people your video will be open. అందుకే ప్రజలతో ఇలాగ చెప్పండి, మీ వీడియోలు తెరవబడతాయి. You cannot escape from the living God. జీవము గల దేవుని నుండి నీవు తప్పించుకొనజాలవు. Where can you wash your sins? నీ పాపములను నీవు ఎక్కడ కడుగుకొనగలవు? Jeremiah chapter 2 verse 22. మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం అండి. Jeremiah 2:22. ఇర్మియా 2వ గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. For though thou wash thee with nitre and take thee much soap, yet thine iniquity is marked before me, saith the Lord. 2:22. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. Though wash thee with nitre and take thee much soap, yet thine iniquity is marked before me. నీవు క్షారముతో ఎంత విస్తారముగా కడుకొనినా కూడా, సబ్బుతో ఎంతగా రాసుకొన్నా కూడా, నీ దోషముల యొక్క మరకలు నాకు కన్నులకు కానవచ్చుచున్నవి. You must tell them your sin cannot be washed by river Ganga. మరి నిశ్చయంగా వారితో చెప్పవలసిన మాట ఏమిటంటే, నీ పాపములు గంగా నదిలో కడగబడవు. Your sin cannot be washed anywhere. నీ పాపములు ఎక్కడ కూడా కడగబడవు. The sin is not in your body. పాపము నీ దేహములో లేదు, it is in your soul. అది నీ ప్రాణములో ఉంది. If it is in your body, you can wash it with soap. ఒకవేళ అది దేహమున కంటుకున్నదైతే సబ్బు రుద్దుకొని కడుక్కోవచ్చు. But it is in your soul. కానీ అది నీ ప్రాణములో ఉంది. Nobody can wash your sin. నీ పాపములు ఎవ్వరు కూడా కడగజాలరు. You will not come back to life again in another form. మరి మరొక రూపములో నీవు తిరిగి జన్మించజాలవు. Where you can wash your sin? ఎక్కడ నీ పాపములను నీవు కడుగుకొనగలవు? Romans 6:23. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. Romans 6:23. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. ఏలయనగా పాపముల వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. Hallelujah. హల్లెలూయా. You must tell them that all the wages of sin is death. That means you will be judged in the eternal fire. ఇదిగో పాపముల వల్ల వచ్చే జీతము మరణమై ఉన్నది కనుక నిత్య తీర్పులో నీవు శిక్షకు గురి అవుతాని తప్పకుండా చెప్పాలి. You will go to hell fire. నీవు నరకాగ్ని గుండములోనికి వెళతావు. Your body will be destroyed. నీ దేహము క్షయపరచబడుతుంది. But your spirit and soul will go to hell fire. కానీ నీ ప్రాణము నీ ఆత్మ నరకాగ్ని గుండములోనికి వెళుతుంది. Forever and ever you will be burning there. నీవు నిత్యం అక్కడ మండుతూనే ఉంటావు. God doesn't want to send you to hell fire. కానీ దేవుడు నా నరకాగ్ని గుండంలోనికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. Therefore Jesus took the punishment upon himself. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఆ శిక్షను తన యందు భరించాడు. You must tell how Jesus suffered on the cross. మరి నీవు ఆ యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఏ విధంగా శ్రమ పడ్డాడో వాళ్ళకు వివరించవచ్చు. You must tell them how he went to hell fire and suffered. మరి ఆయన నరకాగ్ని గుండములోనికి వెళ్ళి ఏ విధంగా వేదనను అనుభవించాడో తప్పకుండా వారికి చెప్పగలవు. Then you must tell them, if you open your heart and accept him as your savior, he will forgive your sin. నీవు ఈ మాట కూడా ప్రజలతో ఈ విధంగా చెప్పగలవు. నీ పాపముల గురించి నిశ్చయంగా నీవు పశ్చాత్తాప పడినట్లయితే ఆ రాబోయే నరకాగ్ని గుండము నుండి నీవు తప్పింపబడగలవని చెప్పు. Then you can read to him Isaiah chapter 1 verse 18. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం కూడా చెప్పవచ్చు. Isaiah 1:18. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. Come now, let us reason together, saith the Lord. Though your sins be as scarlet, they shall be as white as snow. Though they be red like crimson, they shall be as wool. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. We find God is calling every man for reasoning within themselves. మరి చూడండి, ఇక్కడ ప్రతి మనుష్యుని కూడా ఆయన రండని కారణమును బట్టి పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. God offered Jesus Christ on the cross. దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తును సిలువ మీద బలియాగముగా అర్పణ చేశాడు. Then he says, if your sin is red like crimson, I can make as white as snow. ఆయన చెబుతున్నాడు, ఇదిగో మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను ఆమె హిమము వలె తెల్లగమవుతాయి అని చెబుతున్నాడు. Jesus is calling everyone. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. So brothers, sisters, our job is not to tell about physical comfort. అందుకే సహోదరులారా సహోదరిలారా, మనకున్న పని శరీర సంబంధమైన సంగతులను చెప్పడం కొరకు కాదు. Our job is not to pray for their healing. మరి మనకున్న పని వారికున్న అనారోగ్యం బాగు చేయడం కొరకు ప్రార్థించడం కాదు. But our job is to tell them that they are a sinner. మనకున్న పని ఏమిటంటే వారి పాపమును ఎత్తి చూపి మీరు పాపులను చెప్పడమే. Then you will ask me, why are you praying for the sick people? మరి అలాంటప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు రోగుల కొరకు మీరు ప్రార్థన Why చేస్తున్నారు, you are praying? మీరెందుకు ప్రార్థన చేస్తున్నారు? That is to just to give them a little comfort. అది కాస్త ఊరట కలగజేయడం కొరకు, Little comfort. కొంచెం నెమ్మదినివ్వడం కొరకు, So that they may listen the word of God. ఎందుకంటే వారు దేవుని వాక్యమును వినగలుగునట్లు. If the pain decreases, they can pay attention to receive the word of God. మరి బాధ ఎక్కువైనప్పుడు కాస్త నెమ్మది పొందుకోవడం కొరకు వాళ్ళు దేవుని వాక్యం వినగలగడానికి. So praying for the sick is just to help them so that they may listen the word of God. మరి అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడం ఎందుకొరకంటే వాక్యమును నెమ్మదివ్వడం కొరకు తెలియజేయడానికి. You think that you are visiting a house. ఇలాగ అనుకోండి, మీరు ఒక ఇంటిని సందర్శిస్తున్నారు. There is a sister full of pain in the stomach. మరి అక్కడ ఉన్న ఆ సహోదరి పూర్తి కడుపు నొప్పితో బాధపడుతుంది. Then what you should do? అప్పుడు మీరు ఏం You చేయగలగాలి? should sit with that sister. మీరు ఆ సహోదరితో కూర్చోగలగాలి. You put your hand upon the head of that sister. మరి ఆ సహోదరి యొక్క తల మీద చేయి ఉంచాలి. You pray like this. ఈ విధంగా ప్రార్థన చేయండి. Heavenly God, have mercy on this sister. పరలోకమందున తండ్రి, దయచేసి సహోదరి మీద దయచూపు నాయనా. She is suffering with severe pain. ప్రభువా, తీవ్రమైన నొప్పితో ఈ సహోదరి బాధపడుతోంది. Lord, you sent me here to tell about her spiritual sickness. మరి ఇక్కడికి నన్ను నాయన పరలోకమందున తండ్రి ఆమె ఆత్మ సంబంధమైన పాపం గురించి చెప్పడం కొరకు పంపించావు. But now because of his physical pain, she is not able to listen that. కానీ ఆమెకి ఇప్పుడు ఉన్న శరీర నొప్పిని బట్టి ఈమె వినలేని స్థితిలో ఉన్నది. Lord, heal her now. నాయనా, ఇప్పుడే ఆ సహోదరిని బాగు చేయి. So that she may listen the voice of God. ఆమె దేవుని యొక్క స్వరమును వినగలుగునట్లుగా. If you pray like that, ఈ రకంగా మీరు ప్రార్థన చేయగలిగితే immediately that pain will decrease. వెంటనే తక్షణమే ఆమె లోపల ఉన్న బాధ నివారణ అవుతుంది. Whether she believes or not believes. ఒకవేళ ఆవిడ నమ్మినా నమ్మకపోయినా. I have seen thousands of cases like that. ఇలాంటి వేల కొలది కేసులను నేను చూశాను. Thousands of cases. వేల కొలది కేసులండి. You just lay hand and pray. మీరు కేవలం అలా చెయ్యుంచి ప్రార్థించండి. Lord, I have come to tell her about her life. ప్రభువా, ఆమె జీవితంను గురించి నేను చెప్పడం కొరకు వచ్చాను. But because of the pain, she cannot listen that. కానీ ఆమెకున్న నొప్పి కారణాన్ని బట్టి ఆమె వినలేని స్థితిలో ఉన్నది. She is suffering with unbearable pain. ఆమె భరించజాలనంత బాధతో ఉన్నది. Lord, heal her now. ప్రభువా, ఇప్పుడే ఆ సహోదరిని బాగు చేయి. So that she may listen. ఎందుకంటే ఆవిడ వినగలగాలి. Then you say like this. మరలా ఈ విధంగా చెప్పండి. In the name of Jesus, I heal you. యేసు నామములో నేను నిన్ను బాగు చేస్తున్నాను. That's all. అంతేనండి. Then you will ask her. తర్వాత ఆవిడ అడుగుతుంది. Then you ask her. ఆవిడ అడిగినప్పుడు అండి What she will say? ఆమె ఏం చెబుతుంది? Pain gone. ఇదిగోనండి, బాధ వెళ్ళిపోయింది. Because you have the power. ఇదిగో నీ లోపల ఏదో శక్తి ఉంది. You have power. నీలో శక్తి ఉంది. This is not gift of healing. ఇది స్వస్థత వరం కాదు. You lay the hand on the sick, they shall recover. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడతారు. Whether they believe it or don't believe it. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా. You heard it? ఏమండి, విన్నారా? What many people do? కానీ అనేక మంది చేస్తున్న పని ఏమిటి? I lay my hand. ఇదిగో నా చేతులు ఉంచేసానండి. If you believe, నీవు నమ్మితే you will be healed. నీవు బాగవుతావు. That is not the word of God. అది దేవుని వాక్యం కాదండి. What is the word of God says? దేవుని వాక్యం చెబుతున్నది ఏమిటి? Lay hand and heal them. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు బాగవుతారు. You heal them. వారిని బాగు చెయ్యండి. Yes.
You lay hand on the sick and heal them. మీరు రోగుల మీద చేతులుంచి వారిని బాగు చేయండి. Hallelujah. హల్లెలూయా. Whether they believe or don't believe. వాళ్ళు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా. Headache, go in the name of Jesus. ఓ తలభారమా యేసు నామములో తొలగిపో. Chest pain, get out now. గుండె నొప్పి ఇప్పుడే వెళ్ళిపో. Then don't say because your headache has gone, accept Jesus. ఇదిగో తలనొప్పి పోయింది కనుక ఇక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచమని దయచేసి చెప్పకండి. Don't accept Jesus. యేసు ప్రభుని అంగీకరించమని చెప్పకండి. Understood? అర్థమైందండి? What we do? మనం చేస్తున్నది ఏమిటి? Oh, your stomach pain has gone. ఇదిగో మీ కడుపు నొప్పి పోయింది కదా, accept Jesus. యేసు ప్రభుని అంగీకరించండి. That is backdoor entry. అది దొడ్డిదారు గుండా వచ్చే సువార్త. Understood? అర్థమైందండి? How many of you understand this? మీలో ఎంతమందికి ఈ విషయాలు అర్థమైనాయండి? You have the power to heal the sick people. మీరు రోగులను స్వస్థపరిచే శక్తి మీ లోపల కలిగి ఉన్నారు. In the name of Jesus. యేసు నామములో. For that they need not believe. దాని కొరకు వాళ్ళు నమ్మిక ఉంచాల్సిన అవసరత లేదు. You believe. నీవు నమ్ము. You believe. నీవు నమ్ము. Whether they believe or don't believe. వారు నమ్మినా నమ్మకపోయినా You believe. నీవు నమ్ము. You believe that this shoulder pain will go now. మరి ఇప్పుడే ఆయన భుజము నొప్పి తొలగిపోతుందని నీవు నమ్ము. Understood? అర్థమైందండి? Not he. ఆయన కాదు, Not she. ఆవిడే కాదు. What we do? మనమేం చేస్తున్నాం? We wash our hands. మనం చక్కగా శుభ్రంగా చేతులు కడుక్కుంటాం. We don't have the faith. మనకు నొప్పి ఉండదు. We don't have the faith. మనకు విశ్వాసం ఉండదు. But we'll say if you believe you will be healed. మరి నీకు గనక విశ్వాసం ఉంటే నువ్వు బాగవుతావు. I pray. నేను ప్రార్థిస్తాను. Oh, you did not heal. You have not become whole. ఇదిగో You are not healed. నువ్వు బాగాలేదా? Oh, maybe you did not believe properly. బహుశా నువ్వు చక్కగా విశ్వాసం ఉంచనట్టుంది. My dear, it is not their belief, it is our belief. సహోదరులారా, ప్రియులారా, అది వారిలో లేదు, మన లోపల ఉండాలి. That belief has to come in our heart. ఆ విశ్వాసం అనేది మన హృదయములోనికి రావాలి. Hallelujah. హల్లెలూయా. Lay hand and then tell them about Jesus Christ. మరి చేతులు వారి మీద ఉంచండి, ప్రభువైన యేసుక్రీస్తును గురించి చెప్పండి. Tell first about their sins. మొట్టమొదట వారి పాపములను గురించి చెప్పండి. You had sins now. You had sickness now. ఇప్పుడు నీకు అనారోగ్యం ఉంది. That is of your body. అది నీ శరీరానికి సంబంధించింది. But there is a grave sickness in you. కానీ నీ లోపల గొప్ప అనారోగ్యం ఒకటి ఉంది. That is sin. అది పాపం. Then expose their sin. అప్పుడు వారు తమ పాపములను బహిర్గతం చేస్తారు, బయటికి ప్రదర్శిస్తారు. Your duty is to expose their sin. నీకున్న పని ఏమిటంటే వారి పాపములను బయట పెట్టాలి. What Peter did. పేతురు గారు చేసింది ఏమిటి? Expose their sin. వారి పాపములను బయట పెట్టాడు. What Stephen did. స్టెఫెన్ ఏం చేశాడు? Expose their sin. వారి పాపములను బయట పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. Our job is to expose the sins of the people. ప్రజల యొక్క పాపములను బయట పెట్టడమే మనకు అప్పగింపబడిన పని. Then they get an opportunity to plow their hearts. మరి అప్పుడు వారి హృదయములను దున్నగలిగిన అవకాశము కలిగి ఉంటారు. All will not allow that. అందరూ కూడా మరి అనుమతించరు. Some will open their heart. కొద్ది మంది తమ హృదయాలను తెరుస్తారు. When you know that they wanted to cry. మరి ఎప్పుడైతే వాళ్ళు ఏడుస్తున్నారని నీకు తెలిసిపోతుందో, start praying. అప్పుడు ప్రార్థన ఆరంభించు. Then sow the seed. అప్పుడిక విత్తనాలు నాటే పని పెట్టుకో. If their heart is hard, ఒకవేళ వాళ్ళ హృదయం కఠినంగా ఉంటే you go away. బయటికి వెళ్ళిపోండి. But if you see their heart is breaking, మరి వారి హృదయం పగులుతున్నది, బీటలు వారుతున్నదని కనబడితే, when you see their tears are coming down, మరి కళ్ళ నుండి కన్నీళ్లు జాలువారడం గమనిస్తే, then you say, yes, Jesus can forgive your sin. అప్పుడు చెప్పండి, అవును యేసు ప్రభు మీ పాపములను క్షమిస్తాడు. Look at how Jesus suffered on the cross. మరి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఎలాంటి శ్రమలు అనుభవించారో చూడండి. How his face was full of spit. మరి ఆయన ముఖము నిండా ఎలా ఉమ్మి వేయబడిందో చూడండి. How he carried that heavy cross. భారమైన శిలువను ఆయన ఎలా మోసాడో గమనించండి. How he is nailed on the cross. ఏ ప్రకారంగా ఆయన శిలువ మీద మేకులతో కొట్టబడ్డాడో చూడండి. If you tell them,
ఒకవేళ ఇలా వారితో చెప్పినట్లయితే then they'll open their heart. అప్పుడు వారు తమ హృదయాలను తెరుస్తారు. Then Holy Spirit will bring the seed inside. ఆ క్షణములో పరిశుద్ధాత్మ దేవుడు తన బీజాలను తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. Who will bring the seed? ఎవరండి విత్తనాలను తీసుకొని వచ్చేది? Not me, నేను కాదు, not you. మీరు కాదు, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. What is our job? మనకున్న పనేమిటి? Blow their hearts. వాళ్ళ హృదయాలను దున్నుతూ ఉండాలి. Tell about their sin. వారి పాపమును గురించి చెబుతూ ఉండాలి. Tell about their sin. వారి పాపమును గురించి చెబుతూ ఉండాలి. With love, tell about their sin. ప్రేమ పూర్వకంగా వారి పాపములను చెబుతూ ఉండాలి. And tell them that your sin will take you to hellfire. ఇదిగో ఆ పాపములే వారిని నరకాగ్నిగుండంలోనికి తీసుకొని వెళతాయని చెప్పాలి. Tell them that this sin gives you little joy. ఇదిగో ఈ పాపము నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. But it's a rope tied already on your feet. మరి అది ఒక ఉరివలే నీ కాలికి ఆల్రెడీ ఇప్పటికే వేయబడి ఉందని చెప్పాలి. It's dragging you. ఇదిగో అది నిన్ను ఈడ్చుకొని పోతుంది. It's dragging you to hellfire. ఇదిగో నరకాగ్ని గుండములోనికి అది ఈడ్చుకొని వెళుతుంది. Only Jesus can set you free. కేవలం యేసు ఒక్కడే నిన్ను విడుదల చేయగలడు. Only Jesus can set you free. యేసు ఒక్కడే నిన్ను దాని నుండి విడుదల చేయగలడు. Brothers, sisters, what is our job? సహోదరులారా, సహోదరిలారా, మనకు ఉన్న పని ఏమిటి? Let the seed, the word of God, come into their heart. మరి దేవుని వాక్యమనే విత్తనము వారి హృదయాలలోనికి ప్రవేశించనివ్వండి. For that, prepare their hearts. దాని కొరకై వారి హృదయాలను సిద్ధపరచండి. Then the Holy Spirit will sow the seed. అప్పుడిక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బీజాలను నాటుతాడు. Now let's pray and close. ఇప్పుడు మనం ప్రార్థన చేసి ముగించుకుందామండి. పరిశుద్ధుడా, అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. కథలో వచ్చినట్లయితే ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేము నశించడం నీకు ఇష్టం లేదు నాయనా. నాయన, క్షయమైపోయే ఈ దేహ జీవితంలో ప్రభువా, అక్షయమైన బీజము ద్వారా నాయన నీతో తిరిగి నా ప్రభా నిత్య రాజ్యములో మేము ఉండడానికి నాయన నా పరిశుద్ధాత్మ దేవుడు అప్పగించిన పనిని నాయన దాన్ని ముగించడమే మాకున్న పని అని ఈరోజు నీ దాసుని ద్వారా స్పష్టంగా సూటిగా నాయన సేవకులమైన మాతో నాయన విశ్వాసులందరితో సంఘముతో నీవు సూటిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నాయన, నీ తిన్ననైనా అక్షయ బీజాలను నా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి గుండెలో నాటడానికి వారి హృదయాలను సిద్ధపరిచే పనే మేము రాబోయే దినాల్లో పెట్టుకునే కృప దయచేయండి నాయన. అలాంటి నాయన పనిలో మేము నిమగ్నం కావడానికి నీ కృప చూపండి. ఇంకా రాబోయే తరగతులలో ప్రభువా నాయన మాకేది కావాలో నాయన నీవే ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరిచి నీ దాసుని ద్వారా అందించి నీ ప్రణాళిక నీ ఉద్దేశమును సంపూర్ణము చేయమని యేసుని దివ్య నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధిలో గడిపిన మనము ఆయన కొరకే పనిచేయడానికి ఆయన మహిమగల రాకడ వరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై ఉండునుగాక.